హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నోరూరించి పుల్లటి మామిడికాయ పచ్చిరొయ్యలు కర్రీ చేద్దాం. ముందుగా దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక పావు కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నా. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం వేసి కలిపేసుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల ఇందులో ఉన్న నీసు వాసన అంతా పోతుంది. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ముందుగా మసాలాలు కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మొగ్గలు, ఈ మూడు కలిపి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకుని ముందుగా పసుపు, ఉప్పు, నిమ్మకాయ కలిపి పెట్టుకుని పచ్చడిని ఇందులో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకోకూడదు, ఆయిల్ వేసుకోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోవాలి మొత్తం. ఇలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. అలానే సన్నగా తరుగు పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. అలానే పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం. ఆల్రెడీ పచ్చడిలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుందాం. అలానే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుందాం. మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా కూడా ఫ్రై అయిపోయింది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసేసుకుందాం. అలానే కారం వేసేసుకుని వీటిని కూడా కలిపేసుకుందాం. కలిపేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉడకనిద్దాం. ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద దీన్ని ఉడకనిద్దాం మూత పెట్టుకొని. ఒకసారి తీసి చూద్దాం. ఉల్లిపాయ ఉడికిందండి. మామిడికాయ ముక్కలు వేసుకున్నాం. ఒక మీడియం మామిడికాయ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. అలానే టెంక కూడా వేసుకుంటున్నాం. మొత్తం ఇదంతా ఇలా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి తీసి చూద్దాం. మామిడికాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం.
అలానే సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసుకుందాం. నేను ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందాం. రెడీ అయిపోయిందండి మామిడికాయ పచ్చడి కర్రీ. నేను ఒకసారి దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. నోరూరించే మామిడికాయ పచ్చడి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త రెసిపీతో. మీ అత్త కోడలు.